ఇదంతా నీ వల్ల జరిగింది. నీకున్న డబ్బు పిచ్చి వల్ల నా జాబ్ రిస్క్ పడ్డది అలా. ఆ రోజు తిరుపతి దగ్గర నువ్వు డబ్బులు తీసుకోకపోతే నాకు ఈ రోజు కర్మ పట్టేది కాదు. నేను 5 సంవత్సరాల నుంచి నిజాయితీగా పనిచేసిన కాబట్టి నేను లంచం తీసుకున్నానంటే వాళ్ళు నమ్మలే. అందుకే 3 నెలలు సస్పెండ్ చేసి వదిలేసి తప్ప నన్ను జాబులను తీసేయలే. ఒక్కసారి ఆలోచించే, నాకు ఇట్లా జాబ్ పోతే మనం రోడ్డు మీద పడాలి. ఇలాంటివి చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించేయాలి. నేను చేసేది అల్లటప్ప జాబ్ కాదు, గవర్నమెంట్ జాబ్. అట్లంటావు ఏందయ్యా? నీ గురించి ఆలోచించడం ఏంది? నీ గురించి నా గురించి ఏంది? నేను ఏదైనా మన ఇద్దరి గురించి ఆలోచిస్తా కదా. ఆయన ఇచ్చే పైసలు మనకు దేనికన్నా ఉపయోగపడతాయి అని తీసుకున్న తప్ప అది గింత దూరం వస్తుందని నేను ఆలోచించలేదయ్యా. ఓ పిసానా, కష్టపడి సంపాదించిన పైసనే మన పైసనే. ఇట్లా అడ్డదారి దొక్కితే వచ్చే పైసా మన పైసా కాదు. ఒకవేళ అట్లా వచ్చినా అది ఎక్కడో నిల్వదే. అంతకు 2 ఇంతలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది మనమే. నువ్వు ఇప్పటికైనా మారకపోతే నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. అన్నా బావా అన్నా బావా ఏమైంది చెల్లె? బావేంది గంత కోపంగా పోతాను? పిలిచినా కూడా మాట్లాడతలేడు. ఏం లేదు. అవని ఏదో ఆఫీసులో అయిందంట కదరా, బావ ఏదో లంచం తీసుకుంటాను ఏదో పోలీస్ స్టేషన్ కేసు అయిందన్నారు, నిజమేనా? ఆయన జాబ్ ఏం పోలేదు. ఆయన జాబ్ ఏందని తెగ సమ్మరపడతానట్టున్నారు. సస్పెండ్ చేసిరు అంతే. అరే ఇక్కడ పిచ్చానే, బావ జాబ్ పోతే మేమెందుకు సంబరపడతామే? నువ్వు లొల్లైందన్నా చూసడానికి వచ్చినాం మేము. గట్లెందుకు మాట్లాడతాను? ఆయనను ఓదార్చడానికి వచ్చినట్టున్నారు. ఓదార్చుర్రి. అట్లా కాదే, అసలు ఏమైంది? బావ మంచోడే, బావ గట్ల ఏడని నమ్మకం నాకు ఉంది. నువ్వే ఏమో చేసినట్టున్నావు. ఏం చేసినావు? నేను చేసిన అంటూ నువ్వు చూసినావా నేను చేసింది?